నియమముల కంటే ప్రేమ, కరుణ, దయ ప్రధానము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్త పఠనంలో క్రీస్తు ప్రభు విశ్రాంతి దినము నాడు పరిసయ్యుల ధర్మశాస్త్ర బోధకుల ఎదుట ఒక వ్యక్తిని స్వస్థపరుస్తూ ఉన్నారు. వీరు ఎప్పుడు కూడా క్రీస్తుకు వ్యతిరేకంగా, క్రీస్తు చేసే కార్యములలో తప్పును చూపుదామని చూస్తూ ఉన్నారు. కానీ నేటి స్వస్థత వలన క్రీస్తు ప్రభు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక మౌనంగా ఉండి ఉన్నారు. కారణము, వారు మానవులపై మోపుతున్న నియమాలు ఎంత కఠినంగా ఉన్నాయో ఈ స్వస్థత ద్వారా వారు కనులారా చూసి ఉన్నారు. మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనంలో మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింపబడింది, కానీ విశ్రాంతి దినమున కొరకు మానవుడు నియమింపబడలేదు. ఈ విశ్రాంతి దినము మంచి చేయడానికే ఉండాలి, కానీ మంచిని అడ్డుకునేలా ఉండకూడదు. మనము ప్రతి ఒక్కరము నియమాలు పాటించాలి, కానీ ఆ నియమాలు మన యొక్క మానవ విలువలను పోగొట్టేలా ఉండకూడదు. అందుకే క్రీస్తు ప్రభు ఈనాడు ధర్మశాస్త్ర బోధకులకు, పరిసయ్యులకు హోషేయ పలికిన ప్రవచనాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో, నేను మీ నుండి కారుణ్యము కోరుకున్నానే తప్ప బలులను కాదు అని. మనం ప్రతి ఒక్కరము దేవునికి చేరువ కావాలి అంటే నియమాలు పాటించడం కన్నా దేవుడు చూపిన కారుణ్యము, ప్రేమ, దయ కలిగి జీవించాలి. ఎందుకంటే విశ్రాంతి దినమునకు అధిపతి క్రీస్తు ప్రభు. ఆ క్రీస్తు ప్రభు మానవాళి ప్రేమకు చిహ్నము. ప్రతి ఒక్క విశ్రాంతి దినము దేవుని ఆరాధించడానికి, మహిమపరచడానికి ఉద్దేశింపబడినవి. దీని ద్వారా మానవుడు పొందిన సకల మేలులను, ప్రేమను ఇతరులకు పంచడమే నిజమైన విశ్రాంతి దినము. కావున ప్రియ సహోదరులారా, నేడు నీవు, నేను ప్రతిరోజు దేవాలయంకు వెళ్తున్నాను, ప్రార్థనలు చేస్తున్నాను అని అంటున్నామే తప్ప మన సహోదరులు ఆపదలో ఉన్నారు, వారిని ఆదుకోవడము, వారిపై మనము నేర్చుకున్న ప్రేమ, కరుణ, దయ అను సుగుణాలను పాటించడం చేయలేకపోతూ ఉన్నాము. కావున ఇక నుండి అయినా మనము సువార్త ద్వారా నేర్చుకున్న విలువలను పాటిస్తూ మన సహోదరులకు, తోటి వారికి, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే శక్తిని దయచేయమని, సువార్త విలువలకు ప్రకారము జీవించే కృపను దయచేయమని, ఆ సువార్తనే ఇతరులకు పంచే శక్తిని, కృపను దయచేయమని ప్రార్థించుకుందాం. ఆమెన్.